ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చానండి. అదే వేరుశెనగపప్పు ముద్దలండి. ఫస్ట్ నేను ఒక బాండల్ తీసుకున్నానండి. ఆ బాండల్లో నేను 1 కేజీ పప్పు తీసుకుంటున్నానండి. నేను ఆయిల్ వాడట్లేదు, ఇక్కడ జస్ట్ ప్లెయిన్ పప్పు వేసాను. మీడియం టు లో ఫ్లేమ్లో బాగా లైట్గా వేపుకోవాలండి. బాగా లైట్గా వేగితే ఈక్వల్గా మనకి అన్నీ వేగుతాయి. వేగినప్పుడు పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. చాట్లో వేసుకొని చెరుక్కొని పక్కన ఇట్లా పెట్టుకోవాలి. పప్పు అంతా నలుపుకోవాలండి. ఇట్లా పప్పు నలుపుకొని పక్కన పెట్టుకున్నాక మనం 1 కేజీ వేరుశనగ పప్పుకి 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. అది బెల్లంని చక్కగా తురుముకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ బాండల్ తీసుకున్నాను, పప్పు ఏదైతే వేపుకున్నానో అదే బాండల్ తీసుకున్నాను. ఆ బాండల్లోనే నేను ఈ బెల్లం వేసుకొని స్లోగా ఈ బెల్లం అంతా కరిగేదాకా ఫస్ట్ నిదానంగా బెల్లం అంతా కరిగేటట్టు చూసుకోండి. తర్వాత ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత మనకి పాకం అనేది వస్తుంది, స్టార్ట్ అవుతుంది. లేత పాకం కాదండి, ముదురు పాకం కావాలి. దీనికి స్ట్రింగ్ రావాలండి. ఫస్ట్ ఇట్లా ఇది మరుగుతుంది కదండి. ఇప్పుడు ఇలా నురుగు వస్తుంది కదా. ఈ నురుగు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనకి పాకం వస్తున్నట్టు అనమాట. మనకి స్ట్రింగ్ ఒక చిన్న బౌల్లో వాటర్ వేసుకొని కొంచెం డ్రాప్స్ వేసుకొని మనం చూసుకోవాలండి. చేతిలోకి మనకి ఒక స్ట్రింగ్ లాగా వస్తుంది. స్ట్రింగ్ లాగా వచ్చిందంటే మనకి పాకం ముదురు అవుతున్నట్టు. అట్లా ఒక చిన్న బౌల్లో వాటర్ వేసుకున్నాను కదండి. చూడండి, స్టవ్ దగ్గర పెట్టుకున్నాను. అట్లాంటి దాంట్లో ఈ 2-3 డ్రాప్స్, గంటితో 2-3 డ్రాప్స్ బెల్లం పాకం దాంట్లో వేయంగానే మనకి ముద్దలాగా వస్తుందన్నమాట. ముద్దలాగా వచ్చినప్పుడు అది గట్టిగా హార్డ్గా అవుతుంది. హార్డ్గా అయినప్పుడు అది ముదురు పాకం అని మనకి తెలుస్తుంది అనమాట. ఇట్లా ముదురు పాకం అయినప్పుడు మనం ఏదైతే పొట్టు తీసేసి రెడీగా పెట్టుకున్న మన వేరుశనగ పప్పుని ఈ పాకంలో వేసి చక్కగా ఈక్వల్ గా నీట్ గా కలిపెడుతూ మనం చేసుకోవాలి. ఇట్లా ఒక స్లోగా నేను చూడండి, ఈ బెల్లం పొంగకుండా నేను జస్ట్ స్లోగా తిప్పుకుంటూ ఉన్నాను. మనకి పాకం వస్తుందా లేదా అనేది కూడా చూసుకుంటూ ఉన్నాను అనమాట. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు పాకం వచ్చింది. ఇప్పుడు నేను పప్పులు వేస్తున్నాను. స్లోగా నేను కొంచెం చేత్తో వేసానండి. ఇప్పుడు బౌల్ మొత్తం వేసుకుంటున్నాను. ఇట్లా బౌల్లో తీసి పెట్టుకున్నాను కదండి. మొత్తం స్లోగా ఇట్లా వేసేసుకొని ఇప్పుడు నీట్గా ఈక్వల్గా కలుపుకుంటానండి. నీట్గా కలుపుకోవాలి. ఎప్పుడైతే ఈక్వల్గా కలుపుకుంటామో ఆ బెల్లం పాకం మొత్తం మన వేరుశనగపప్పు అంతా పట్టి మనకి బాల్స్కి ఈక్వల్గా రుచికరంగా తయారవుతాయండి. బాల్స్ చూడండి ఎంత ఈజీగా అది పట్టేసిందో. అంతేనండి. ఇప్పుడు వేడి మీద మనం ముద్దలు చేయలేమండి. కొంచెం హీట్ అయితే తగ్గాలి. పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆపేసుకొని మనం పక్కన పెట్టుకుంటాం కదండి. స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకున్నాక కొంచెం హీట్ ఒక 20% 30% తక్కువ అవుతుంది. ఆ టైంలో మనం ఇట్లా వాటర్లో కానీ మన నెయ్యి గ్రీస్ చేసుకొని కానీ ఇట్లా మనం వేరుశనగ ముద్దలు అనేది చేసుకోవాలండి. కేజీకి ఒక 55 వస్తాయి. మరి పెద్దవి కాదు, అట్లని చిన్నవి కాదు, మీడియం సైజ్ అయితే ముద్దలు అయితే తయారవుతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక మంచి ప్రోటీన్ బేస్డ్ బాల్స్ కదండి. వేరుశనగ ముద్దలు ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి తయారు చేసి ఇవ్వండి. చాలా రుచికరంగా ఉన్నాయని లొట్లేసుకొని తింటారు. అలా హెల్త్కి చాలా మంచిదండి. కొనే వాటికన్నా మన ఇంట్లో చేసుకునే ఫుడ్డే చాలా హైజీన్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకొని ట్రై చేయండి. ఎంతో రుచికరమైన వేరుశనగపప్పు ముద్దలు చాలా రుచిగా ఉంటాయండి. ఎంత బాగున్నాయో కదూ, చూస్తుంటే నోరూరుతుంది కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. See you in the next video అండి.